విక్రమ్ గారు నమస్తే అండి. విక్రమ్ గారు, మామూలుగా రాజకీయాల్లో నువ్వు అంత దోచుకున్నావు అంటే నువ్వు ఇంత దోచుకున్నావు, లేకపోతే నువ్వు చేసిన పాపాలే మమ్మల్ని వెంటాడుతున్నాయి, ఇలాంటి ప్రభుత్వాల పరంగా అడ్మినిస్ట్రేషన్ పరంగా చూసాం. వాళ్ళ హయాంలో వర్రా రవీందర్ రెడ్డి అనే వ్యక్తి చేసిన ఇదేంటో లోకం అంతా తెలుసు, వాళ్ళు చేయించారని తెలుసు. అప్పుడున్న పోలీసు, ఇందాక బయట కూడా నేను కావాలనే ప్లే చేశాను, అప్పుడున్న పోలీస్ ఆఫీసరు రవీందర్ రెడ్డి పేరు మీద ఎవడో చేశాడని వాళ్ళే ఇది చేశారు కదా. సో ఇప్పుడు మళ్ళీ ఈ కేసు పెట్టిన తర్వాత అతను వచ్చి బయటకు వచ్చి అంత చెప్పేశాడు, ఒప్పుకున్నాడు. రాఘవరెడ్డి, భార్గవరెడ్డి ఎవరెవరో ఇచ్చాడు కదా. ఇప్పుడు వీళ్ళు అఫీషియల్గా చేసే క్యాంపెయిన్ ఏంటంటే వైసీపీ దీంట్లో టీడీపీ వాళ్ళు వాళ్ళే తిట్టుకుని ఇతని పేరు వాడారని మీ దృష్టికి వచ్చే ఉంటుంది. సో ఎంత ఇది చీప్గా లేదు ఇలాంటి ట్రిక్స్? ఇందాక అంటే నాకు ఒకటి గుర్తొస్తుంది మీరు చెప్పిన తర్వాత. మనకి ప్రముఖ రచయితలు రావిశాస్త్రి గారును బీనాదేవి అని ఇద్దరు ఉన్నారు. అవును. ఈ కోర్టులు, కక్షిదారులు, పోలీసులు, ఈ దొంగ కేసులు అంటే ఇప్పుడు సాక్షులు వీటి మీద చాలా కథలు రాశారు. అట్లాంటి కథల్లో ఇది ఒక కథలాగా అనిపిస్తుంది. ఎందుకంటే జీవీ రెడ్డి గారు కొన్ని పర్టినెంట్ పాయింట్స్ రైజ్ చేశాడు ఆయన. అంటే ఆ రోజు వాళ్ళు అధికారంలో ఉన్నారు, అధికారంలో ఉన్నప్పుడు మరి వాళ్ళ అధికారాన్ని ఉపయోగించి ఎవరు చేస్తున్నారు ఏంటి అనేది చాలా ఈజీగా పసిగట్టచ్చు. అట్లాంటిది ఏం చేయలేదు అది. తర్వాత ఏంటంటే ఈ మధ్య నేను చూశానండి, అంటే ఎప్పుడైతే ఈ సోషల్ మీడియాకి సంబంధించి కొన్ని అరెస్టులు జరుగుతున్నాయో కొన్ని నెరేటివ్స్ బయటికి పంపిస్తున్నారు వాళ్ళ అనుకూల మీడియా ద్వారా. ఎట్లాగంటే అసలు దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారికి ఏమీ తెలియనట్టు కొంతమంది వాళ్ళంతటా వాళ్లే అంటే దగ్గర అవడానికి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలోనూ అభిమానులోనూ వీరాభిమానులని జగన్ గారికి చేసి వాళ్ళంతా వాళ్ళే చేసుకున్నారని కొన్ని నేమ్స్ కూడా ఇస్తున్నారు. అవును, సరే, ఓకే, ఫైన్. ఆయనకి మొదట్లో తెలియకపోవచ్చు, కొంతమంది పార్టీకి దగ్గర అవడానికి అట్లా చేసి ఉండొచ్చు అనుకున్నప్పుడు వాళ్ళు ఒక స్థాయి దాటిపోయి చేస్తున్నప్పుడు మరి ప్రభుత్వానికి తెలియకుండా ఎట్లా ఉంటుంది? ఇప్పుడు పంచప్రభాకర్ కావచ్చు, శ్రీరెడ్డి కావచ్చు, ఇంకా XYZ కావచ్చు, ఇంకా చాలామంది చేస్తున్నప్పుడు ఈ సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన కూడా మీడియా నుంచి వచ్చాడు కదా, ఇది మంచిది కాదు, తర్వాత చేశారు. ముందు వాళ్ళ నాలెడ్జ్లో లేకపోతే ఇట్లా జరుగుతుంది అని తెలిసినప్పుడు ఏం చేయాలి? వాళ్ళు కరెక్ట్ మెజర్స్ తీసుకోవాలి. మాకు సంబంధం లేదు, పార్టీకి సంబంధం లేదని వాళ్ళని పిలిపించి వాళ్ళని కూడా వార్నింగ్ ఇచ్చి వదిలేయాలి. చేస్తే ఒక మంచి అట్మాస్ఫియర్ క్రియేట్ అవుతుంది. కానీ ఏం చేశారు వాళ్ళు? ఇవాళ ఢిల్లీలో ఎలా అయితే కాలుష్యం ఏర్పడిందో అట్లాగే సోషల్ మీడియా కాలుష్యానికి తెరతీశాడు జగన్మోహన్ రెడ్డి గారు కంప్లీట్గా. ఇవాళ ఏమైంది? దానికి అందరూ బాధ్యతలు ఎత్తున్నారు, వాళ్ళే కాదు, ఆ సభ్య సమాజం తలకాయ ఉంచుకునేటట్టుగా అసలు ఏంటిది అని అనుకుంటే ఇప్పుడు మీరు ఓపెన్ చేస్తే కొన్ని అంతకుముందు వచ్చాయి పచ్చిబూతులు. మామూలుగా మగవాళ్ళు కూడా వినలేరు. మనం కొంతమంది అంటారు ఈ ఆటోమొబైల్ సర్కిల్లో కొంత వాడతారని, దాన్ని మించిపోయిన స్థాయిలో వాడుతున్నప్పుడు ఇది మాకు సంబంధం లేదు, ఇదంతా వాళ్ళే చేశారు తెలుగుదేశం అంటే. అమాయకులు. తెలుగుదేశానికి ఒక కల్చర్ ఉందండి, మొట్టమొదటి నుంచి ఒక కల్చర్ ఉంది, అందరికీ తెలుసు మనకి. ఇప్పుడు మీరు అన్నారు ఇందాక మీ ఇంట్రోలో ఎన్టీఆర్ మీద కొన్ని సినిమాలు తీశారు, కానీ రిటాలియేషన్ ఏమైనా తీసుకున్నారా? ఒకసారి కృష్ణ గారు కనబడితే ఏం బ్రదర్ బాగున్నావా అని అడిగాడని ఆయనే చెప్పాడు. ఒకసారి ఆయన పెట్టుకోకుండా మానేశాడు. అంటే ఏంటి? ఆ వెండెట్టా పాలిటిక్స్కి ఎప్పుడు వెళ్ళలేదు టీడీపీ. ఆ కల్చర్ని కూడా మీరు తిడితే మేము తిడతాం అనేటువంటి కల్చర్ జోలికి పోలేదు అది. కాబట్టి అది అందరికీ తెలుసు, ఈవెన్ కాంగ్రెస్కి కూడా తెలుసు. అది ఒక ఆస్పెక్ట్. వీళ్ళు ఏం చేశారు అంటే ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు ఆయన రామ్ గోపాల్ వర్మ ఉన్నాడండి, రామ్ గోపాల్ వర్మ సినిమా తీస్తానన్నప్పుడు ఎవరు ప్రోత్సహించారు? వాళ్ళు. ఆయన వెళ్ళి కలిశాడు సీఎంని, అడిగాడు, అక్కడికి వెళ్ళి అడిగితే ఆయనకి 2-3 గంటలు అపాయింట్మెంట్ ఇచ్చారు. రామ్ గోపాల్ వర్మ ఎవరు